వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 26+1 కులాలను తీసివేసిన ఉదంతం మీ అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా భారత రాజ్యాంగాన్ని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను కూడా అమలు చేయకుండా అధికారులు గత ప్రభుత్వం వీళ్ళకి అన్యాయం చేసింది. 20 లక్షల మంది సబ్జెక్టు కరెక్షన్ 11 సంవత్సరాలుగా రోడ్డు మీద నిలబడ్డారంటే ఎవరూ కూడా వీళ్ళని కనికరించలేదు. ఏది ఏమైనా సమాజహితం కోసం ప్రైమ్ 9 కథనాలను చేపడుతూ వచ్చింది. ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటల నుంచి 8:30 వరకు మేము ప్రత్యేక డిబేట్లు చేస్తూ స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులతో అనేక మందిని చర్చిస్తూ గవర్నమెంట్ మీద ఒత్తిడితో ఈ రోజున కుక్కడపల్లిలో బహిరంగ సభలో ఏదైతే రేవంత్ రెడ్డి సీఎం హామీ ఇచ్చారో మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే వీళ్ళకి తిరిగి న్యాయం చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ప్రైమ్ 9 చర్చలు చేసిన తర్వాత ప్రైమ్ 9 ఎఫెక్ట్తో ఈ రోజున బీసీ కమిషన్ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఒక మొదటి విజయం. ఏదేమైనా వాళ్ళకి న్యాయం జరిగే వరకు మా ప్రైమ్ 9 వేదికగా ఈ వీళ్ళ కోసం పోరాడుతూనే ఉంటాం. నిన్న 15వ తారీఖున మే బీసీ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. 26 కులాలను తిరిగి బీసీలో చేర్చాలి, వీళ్ళకి న్యాయం జరగాలి. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక ప్రాసెస్ని స్టార్ట్ చేశారు. ఏదేమైనా ప్రైమ్ 9 చేస్తున్న ఈ యొక్క కథనాలకు 26 కులాలలో ఒక ఆనందం వచ్చింది. కానీ రేపు బహిరంగ విచారణలో కూడా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి వీళ్ళకి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ ప్రైమ్ 9 వేదికగా స్పందించిన డాక్టర్ లక్ష్మణ్ గారు బీజేపీ వారు కూడా ప్రైమ్ 9 కథనాలతో స్పందించి చర్చలో పాల్గొన్నారు. అలాగే జాతీయ బీసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు స్పందించారు. తర్వాత పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వాసంశెట్టి సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రి స్వయానా వారు తెలంగాణ వచ్చి బీసీ కమిషన్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని అలాగే బీసీ కమిషన్ చైర్మన్ గారు కూడా కలిశారు. ఏది ఏమైనా ఈ అణగారిన బీసీలకు జరిగిన అన్యాయాన్ని మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అలాగే కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కూడా గతంలో ప్రైమ్ 9 వేదికగా స్పందించారు. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను ఈ లైవ్ ద్వారా, బీసీలకు అన్యాయం జరిగితే సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా స్పందించి ఈ రాష్ట్రాలు విడిపోతే బీసీలను తీయకుండా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వాలే వాళ్ళకి ఏదో ఒక రాష్ట్రంలో ఉండే హక్కు ఉంది. ఇది మళ్ళీ వినండి అందరూ దయచేసి శాటిలైట్ ద్వారా ప్రభుత్వాలకి అధినేతలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రాలు విడిపోతే అక్కడున్న బీసీలు ఏదో ఒక రాష్ట్రంలో ఉండాలి అనే అధికారం వాళ్ళకి మాత్రమే ఉంది. తద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని బాధ్యత న్యాయస్థానం సుప్రీంకోర్టే తెలియజేసింది. ఏదేమైనా ఈరోజు ఈ డిబేట్ని చర్చిస్తున్నాం. ఈ డిబేట్లో పాల్గొనాలనుకున్న 26 కులాల వాళ్ళు మీకు ఏ అన్యాయాలు జరిగాయో గత 10 సంవత్సరాలుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు, నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది. ప్రైమ్ 9 కథనాలు స్పందిస్తుంది. మీరు ఫోన్ చేయాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్లకి ఫోన్ చేయండి. ఈరోజు ఈ డిబేట్లో పాల్గొంటున్న వారిని నేను పరిచయం చేస్తాను. మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు జీవీఎస్ఎన్ రాజు గారు, ఎల్బీ నగర్ వెలమ సంఘ సలహాదారు. నమస్కారం అండి. అలాగే వాసంశెట్టి నాగేశ్వరరావు గారు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్, వారు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఇందిరా శోభన్ గారు, సీనియర్ కాంగ్రెస్ లీడర్. నమస్కారం అండి శోభన్ గారు. గత నెల రోజులుగా ప్రైమ్ 9 వేదికగా ఈ యొక్క 26+1 కులాల కోసం పోరాడుతున్నాం. ఎంటైర్ తెలంగాణలో 26 కులాల కోసం పోరాడిన ఒక డైనమిక్ లీడర్ ఇందిరా శోభన్ గారు అంటే ఏమంటారు మీరు? గతంలో ప్రజా సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా వాటి పట్ల ప్రశ్నించే తత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా స్పందిస్తారు కదా. సో అదే పని నేను ఆ రోజు చేశాను. అంటే 26 కులాలకి సంబంధించినటువంటి వాళ్ళు, ఇందాక మీరు ఒక చక్కటి లైన్ చెప్పారు. 26 అంటే ఎవరైతే రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆ ప్రజలకి ఏ రాష్ట్రంలో ఉండాలనేటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది అని. అంటే రాష్ట్రం మారినంత మాత్రాన కులం మారదు కదా. కులం పుట్టుకతో వచ్చినటువంటిది, వాళ్ళ వృత్తి ధర్మాన్ని బట్టి కులాలు నిర్ధారించబడినటువంటి దగ్గర నుంచి ఇవాళ ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రం అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ కి వెళ్లకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత మాట అంటే ఎప్పటి నుంచో ఇక్కడ వాళ్ళు స్థిరపడినటువంటి కొన్ని కులాలకి ఇవాళ మీరు బీసీ జాబితాలో ఉండే అర్హత మీకు లేదు, మీరు బీసీలు కారు అన్నది మరి ఏ జాబితాలో ఉన్నారో కూడా తేల్చలే వాళ్ళని. అంటే అది బీసీ కాకపోతే మరి ఏ జాబితాకి వెళ్ళిపోయారు కూడా చెప్పలేదు. పోనీ అంతకన్నా తక్కువగా అంటే ఎకనామికల్ గా వాళ్ళు పూర్గా వాళ్ళ వృత్తులు ఏమైనా మార్చుకొని అలాగే ఉంటే అట్లీస్ట్ మరి ఆ వర్గాలన్నా చేర్చి ఉండాలి. అది కూడా ఏమి చేయకుండా గాలికి వదిలేస్తున్నారు గత ప్రభుత్వాలు అన్నది వాస్తవం. సో ఇక్కడ అంటే మీరు ఒక మంచి డిస్కషన్ చేశారు కంటిన్యూగా.
అంటే ఒక అంశాన్ని ఒక రోజే చేసి వదిలేయకుండా దానిని చర్చలుగా దఫాలుగా నిర్ణయాధికారాలు చేసేటువంటి వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేస్తూ మీరు చేసినటువంటి డిబేట్ ని నేను ప్రైమ్ 9 యాజమాన్యానికి అలాగే మీకు కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రజల పక్షాన. అయితే ఇక్కడ జరిగేటువంటి అంశాలను కేసీఆర్ గారు విషయాన్ని కేటీఆర్ గారు జిహెచ్ఎం సెలక్షన్ల ముందు చాలా నీట్ గా, అంటే ఆయన అప్పుడు ఆ రోజు మీరందరూ కూడా మాకు అండగా ఉండండి, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మీరంతా స్థిరపడి ఉన్నారు, మా నాన్న ఏమంటారు పేదలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు, పేదలకి సంబంధించినటువంటి వ్యక్తి, మీకు అన్యాయం చేయడు, జిహెచ్ఎం సెలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ఎలక్షన్స్ అయిపోగానే మిమ్మల్ని మేము మళ్ళీ మీ జాబితాలో చేరుస్తాము, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి చేయలేము అని చాలా చక్కగా నీట్ గా అబద్ధాలు అల్లినట్టుగా చెప్పి ఓట్లు వేయించుకొని, అదే ఓడ దాటినాక ఓడ దాటినాక బోడమల్లయ్య లెక్క కేటీఆర్ గారు ఆ రోజు వ్యవహరించారు. కాబట్టి నేను చాలా సందర్భాల్లో చాలా సీరియస్ గా ఈ అంశాన్ని రకరకాల వేదికల పైన రిప్రజెంటేషన్లతో సహా నేను ఆ రోజు చేశాను. సో ఎట్టకేలకి వాళ్ళ ప్రభుత్వం మారిన తర్వాత పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ అన్న ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది, మీకు అండగా ఉంటాను, 100% తప్పకుండా చేస్తాను, ఇది న్యాయబద్ధమైనదని చెప్పారు. ప్రభుత్వము మారగానే ఇమ్మీడియట్ గా కూడా రేవంత్ అన్న ఈ విషయానికి సంబంధించి బీసీ కమిషన్ కి చెప్పడం జరిగింది. అలాగే పొన్నం ప్రభాకర్ అన్న దీనికి మంత్రివర్గంగా తను ఉన్నారు కాబట్టి పొన్నమన్న కూడా ఈ విషయం పట్ల సానుకూలంగా స్పందించి కమిషన్ కి సిఫారసు చేయడం జరిగింది. దీనితో నేను ఈ మధ్య కాలంలో పొన్నమన్నని కలిసినప్పుడు కూడా, అంటే ఈ కులగణన జరిగిన సందర్భంలో నేను పొన్నమన్నని కలిసినప్పుడు చెప్పాను, అన్న ఈ 26 కులాలకు సంబంధించినటువంటి జాబితా అందులో పొందుపరిచారా లేరా, ఏంది వాటి పరిస్థితి అన్నప్పుడు, లేదు కమిషన్ కి చెప్పుకున్నాము, ఇది వాళ్ళు చూస్తున్నారని చెప్పడం జరిగింది. సో ఎట్టకేళ్ళకి మొన్న 16th రోజు మళ్ళీ కమిషన్ అనేది ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే బీసీ కమిషన్ కూడా ఇవాళ నిరంజన్ అన్న తన నాయకత్వంలో వివిధ జిల్లాల్లో, అంటే అన్ని జిల్లాల్లో తిరిగి బీసీల ఇష్యూస్ పట్ల తెలుసుకున్నప్పుడు వాళ్ళ దృష్టికి వచ్చిన సమస్యలను కూడా సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ, సో మనం ఏవైతే చేయగలుగుతామో మన పరిధిలో, కేంద్రం పరిధిలో ఏమున్నాయి, ఏం చేయగలుగుతాం, అలాంటి వాటి పట్ల ఒక అవగాహనతో పనిచేస్తున్నది వాస్తవం. ఎట్టకేలకి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు రేవంత్ అన్నకు మరోసారి నా 26 కులాల వర్గాల తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో అందుకనే కాంగ్రెస్ ఒక మాట చెప్తే లేట్ అవ్వచ్చునేమో కానీ ఇచ్చిన మాట 100% నిలబెట్టుకుంటున్న దానికి ఇది నిదర్శనంగా మనము చూడాల్సిన అవసరం ఉన్నది. సో రీసెంట్ గా నాతో ఈ మన కులాలకు 26 కులాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా నాతో మాట్లాడున్నారు, మీరు అప్పుడు చాలా సీరియస్ గా మా కోసం పనిచేశారక, మీరు మళ్ళీ ఒక్కసారి మీ గళాన్ని మరొకసారి వినిపిస్తే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. సో అదే సందర్భంలో మీరు డిబేట్ చేయడం, నన్ను కూడా ఇన్వాల్వ్ చేయడం, మళ్ళీ నా జాతి బిడ్డలకు, నా వర్గాలకి నా యొక్క గొంతు వినిపించడం నేను నిజంగా చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే మా వాళ్ళు అంటే కొన్ని వర్గాలు, ఇప్పుడు కొప్పుల వెలమ అయి ఉండొచ్చు, అలాగే గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కళింగులు అయి ఉండొచ్చు, వీళ్ళంతా కూడా అంటే ఒకప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీలో ఉండడం ద్వారా వాళ్ళకి 11 సంవత్సరాల్లో తీసివేయడంతో వాళ్ళ పిల్లలు విద్యా ఉపాధిలో వాళ్ళ యొక్క రిజర్వేషన్ కోటాను కోల్పోయినారు. మరి దాని బాధ్యత ఎవరు వహిస్తారు? ఇవాళ 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఆస్తులు 10ంతలైనాయి, కానీ వీళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క రిజర్వేషన్ల ద్వారానే కదా ఈక్వాలిటీ వైపుకి వస్తారని రిజర్వేషన్లు ఇచ్చింది. ఆ రిజర్వేషన్లు మీరు ఎత్తివేయడం ద్వారా ఈ 10 సంవత్సరాల్లో ఆ పిల్లల యొక్క భవిష్యత్తుకి బాధ్యత ఎవరు వహిస్తారు, ఈ నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు అన్నది కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని పూర్తి బాధ్యత అక్షరాల ఇవాళ కేసీఆర్ గారే, మాజీ ముఖ్యమంత్రి గారు వహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మళ్ళీ జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కేటీఆర్ గారు మళ్ళీ కొత్త ముసుగులో మళ్ళీ ప్రజల ముందుకు వాళ్ళు కనబడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా వర్గాలు నిలదీయాల్సిన అవసరం ఉన్నది. 10 సంవత్సరాల్లో నష్టపోయినటువంటి నష్టపరిహారాన్ని వాళ్ళ కుటుంబం సంపాదించిన ఆస్తుల నుంచి నా కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే రిజర్వేషన్లు కోల్పోవడం ద్వారా వాళ్ళ ఉపాధి కూడా కోల్పోయినారు కదా. అంతెందుకంటే ఒక రేషన్ కార్డు లేకపోవడం ద్వారా వాళ్ళకి రేషన్ వచ్చే పరిస్థితి లేకుండా, రేషన్ కూడా వచ్చే పరిస్థితి లేదు, చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి అంశాల పట్ల ప్రభుత్వము సానుకూలంగా స్పందించింది. ఒక హ్యుమానిటీ గ్రౌండ్ లో ప్రభుత్వం ఉండేది కాబట్టి తిరిగి వాటికి న్యాయం చేసే పనిలో ప్రభుత్వం ఉంది. ప్రతిపక్షంగా కేసీఆర్ చేసినటువంటి తప్పులను ఆయన కొడుకు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ సందర్భంలో కేటీఆర్ గారు దీనిని మళ్ళీ కూడా అంటే జరిగిన 10 సంవత్సరాల నష్టాన్ని వాళ్ళ ద్వారా ఇప్పించే విధంగా కూడా చేయాలని నేను బీసీ కమిషన్ కి నేను ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రైమ్ 9 ద్వారా
అలాగే అవసరమైతే ఆ కులాల ఈ 26 కులాల వర్గాల తరపున కూడా నేను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా వెనకాడు. గతంలో అనేక వేదికల మీద నేను ప్రత్యక్షంగా చూశాను మిమ్మల్ని మీడియాలో కానీ అనేక వేదికల మీద సెట్టిబలిద సమావేశాల్లో అనేక కారణాల్లో మీరు చూశారు. ఎంటైర్ తెలంగాణలో ఒక డైనమిక్ లేడీగా వీళ్ళ కోసం పోరాడారు, ఒక గౌడ బిడ్డగా. ఏదేమైనా తెలంగాణలో నిజంగా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఒక చెంపపెట్టు లాంటి ఒక తీర్పు ఇచ్చింది. ఒక బీహార్ అండ్ జార్ఖండ్ విడిపోయినప్పుడు ఒక గవర్నమెంట్ టీచర్ అక్కడ వెళితే రిజర్వేషన్ వల్ల అతను ప్రమోషను అతన్ని వెయిటింగ్ లిస్టులో పెడితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసా? అతనికి ఏ రోజు నుంచి జీతం ఆపారు, ఎన్ని సంవత్సరాల జీతం ఆపారు, ప్రమోషన్ ఆపారు. అతనికి జరిగిన అన్యాయాన్ని మొత్తం సుప్రీంకోర్టు ఒక డీడీ చెక్కు రూపంలో అతనికి అందజేసేలా చేసింది. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, 11 సంవత్సరాలకి వీళ్ళకి జరిగిన అన్యాయానికి అప్పుడు బ్యూరోక్రాట్స్ చెల్లిస్తారా, ప్రభుత్వాలు చెల్లిస్తాయా? అంటే బీసీలు అంటే అణగారిన వర్గాల మీద రాజకీయాలు చేయటం ఏంటి? ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ ఉన్నారు విడిపోయినప్పుడు తెలంగాణలో. ఒక బీసీలని టార్గెట్ చేశారంటే ఇది ఒక కక్షపూరితమైన కుట్రని ఈ ప్రైమ్ నేను చర్చ చేశాక అనేక మంది మేధావులు తెలియజేశారు. ఏదేమైనా చర్చలో పాల్గొన్నారు. ఒకసారి లైన్లో ఉండడం, మళ్ళీ మీతో మాట్లాడతాను. నాగేశ్వరరావు నమస్కారం అండి. నమస్కారం. మీరు హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశారు. మొదటి నుంచి కూడా ఈ తీసేసిన 26 కులాలకు సంబంధించిన కేసులు కూడా మీరు మొదటి కేసు హైకోర్టులో వేశారు. మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా మీరు వీళ్ళ కోసం పోరాటాలు చేశారు. ఏదేమైనా రాష్ట్రం విడిపోయిన తర్వాత నెంబర్ 6 ఆఫ్ 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా వీళ్ళని విడదీశారు. అంతవరకు బాగానే ఉంది, ఆస్తులు పంచుకున్నారన్నీ బాగానే ఉంది. కానీ కులాలను విడదీయటం అనేది రాజ్యాంగ విరుద్ధమని ఒక సీనియర్ అడ్వకేట్గా, మీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక అడ్వకేట్గా మీరు అప్పుడు ఫస్ట్ ఫీల్ హైకోర్టులో మీరు వేశారు. వేసిన తర్వాత ఎక్కడ డ్యూ కోర్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ జరగలేదు, ఏమీ జరగకుండా నిర్దాక్షిణ్యంగా ఆ బెంచ్ మీరు వేసిన పిటిషన్ డిస్మిస్ చేసి ఏం జరిగింది ఆ రోజున ఒక్క నిమిషంలో చెప్పండి, సమాజానికి తెలియాలి. నాతో పాటు ఈ డిబేట్లో పాల్గొన్న భక్తులందరికీ పెద్దలకు ధన్యవాదాలండి. అలాగే ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యానికి మరియు ముఖ్యంగా మీకు, ఎందుకంటే మీరు గత నెల రోజులుగా మాకు తోడుగా ఉండి అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ 26 కులాలకి ఏ రకంగా అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తూ మీ ఛానల్ ద్వారా అనేక రకమైన డిబేట్లు పెట్టారు. దీని మూలంగా మళ్ళీ ఈ ఇష్యూ మళ్ళీ హైలైట్లోకి వచ్చిన తర్వాత రీసెంట్గా కూడా మీరు మన ఆంధ్రాలో మినిస్టర్ గారు అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారిని కూడా పిలిచి మీరు డిబేట్ చేయడం జరిగింది. అదే రోజు మళ్ళీ సుభాష్ గారు వెళ్ళి మన మంత్రి గారిని కలవడం జరిగింది. ఇదంతా కార్యక్రమం జరగడానికి మెయిన్ నేను అనుకోవడం ఏంటంటే ప్రైమ్ 9 న్యూస్ యొక్క ఇనిషియేషనే దీనికి అంతా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. దీనికి మీకు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అసలు విషయం ఏం జరిగిందంటే, ముఖ్యంగా నేను ఈ సెట్టిబలిజ తరఫున నేను రిప్రజెంట్ చేశాను. మిగిలిన 26 కులాలు ప్లస్ ఒక కులం 27 కులాలకి జరిగిన అన్యాయం కోసం మేము హైకోర్టులో మొట్టమొదటిగా కేసెస్ ఫైల్ చేయడం జరిగిందండి. కేసెస్ ఫైల్ చేసిన తర్వాత స్టార్టింగ్లో మాకు ఇంటర్మ్ డైరెక్షన్ వచ్చింది. ఇంటర్మ్ డైరెక్షన్ వచ్చి ఒక అమ్మాయికి ఎంబీబీఎస్ సీటు మిస్ అయిపోతే బీసీ రిజర్వేషన్ పోవడం మూలంగా మేము కేసు ఫైల్ చేసినప్పుడు సీటు రిజర్వ్ చేయమని చెప్పి కన్సర్న్ కాలేజీకి గవర్నమెంట్కి డైరెక్షన్ ఇచ్చారు. నా తర్వాత చాలా కేసులు ఫైల్ అయినాయి. ఫైల్ అయిన తర్వాత అందరికీ కూడా ఇంటర్మ్ డైరెక్షన్ స్టార్టింగ్లో వచ్చినాయి. తర్వాత ఏమైందంటే సర్ప్రైజింగ్లీ ఒక బెంచ్ ఫామ్ చేశారు హైకోర్టులో. అది చాలా సర్ప్రైజ్. ఎందుకంటే మనం ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఒక ఇంటర్మ్ డైరెక్షన్ తీసుకున్న తర్వాత ఆ కేసు మళ్ళీ ఫైనల్ హియరింగ్ రావడానికి మీరు చూస్తూ ఉన్నారు 10-15 సంవత్సరాలు పడుతుంది ఫైనల్ హియరింగ్ రావడానికి. ఇది సర్ప్రైజింగ్లీ ఏమైందంటే ఆగస్ట్ నెలలో మేము స్టే ఆర్డర్ తీసుకుంటే సెప్టెంబర్ 4న ఈ కేసు మళ్ళీ ఇమీడియట్గా లిస్టింగ్ చేసేసి ఒక బెంచ్ ఫామ్ చేసి సెపరేట్గా దానికి సరైన ఆర్గ్యుమెంట్ వినకుండా ఒకళ్ళిద్దరు జూనియర్ అడ్వకేట్లు ఆర్గ్యుమెంట్ వినేసి సీనియర్ అడ్వకేట్లు మేము ఎంగేజ్ చేస్తున్నాం, మాకు ఒక రోజు టైం ఇవ్వండి, 2 రోజులు టైం ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా దాని కన్సిడరేషన్లో తీసుకోకుండా కోర్టు 1 సైడ్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దానిలో ఏం చెప్పిందంటే బీసీగా మరి ఈ రిజర్వేషన్ ఈ కులాలు తీసేయడంలో ఏమీ అన్యాయం లేదు, కరెక్ట్గానే తీసేశారని చెప్పేసి వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అసలు దానిపైన మేము మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేస్తాం. మా లీగల్ పాయింట్ మెయిన్ ఏంటంటే సత్యనారాయణ గారు, ఇంద్ర సహాని జడ్జిమెంట్ 1992 ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, అది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, దాన్నే మండల కమిషన్ జడ్జిమెంట్ కూడా అంటారు. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జెస్ ఇచ్చిన జడ్జిమెంట్ ఫైండింగ్ ఏంటంటే ఏదైనా ఒక కులాన్ని బీసీ లిస్టులో చేర్చాలన్నా అలాగే ఇంకో కులాన్ని బీసీ లిస్టులోంచి తీసేయాలన్నా కూడా దానికి పర్మనెంట్ బీసీ కమిషన్ అంటూ కమిషన్ ఉండాలి. ఆ కమిషన్ తరోగా దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి దాని యొక్క అబ్జెక్షన్స్ కానీ దాని యొక్క అప్లికేషన్స్ కానీ తీసుకుని దాని మీద ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి బేసింగ్ ఆన్ ది రిపోర్ట్ ది హ్యావ్ టు సబ్మిట్ రిపోర్ట్ టు ది గవర్నమెంట్. అప్పుడు గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత బీసీ కమిషన్ అంటూ ఏమీ లేదండి.
ఓకే ఏమీ లేకపోతే వీళ్ళు ఏం చేశారంటే ఈ 26 కులాలని తీసేయాలని తప్పుడు ఉద్దేశంతో ఏం చేశారంటే మెంబర్ సెక్రటరీకి ఒక లెటర్ పెట్టారు. ఎస్ మీరు ఈ బీసీ కులాల గురించి ఒక లిస్ట్ ఇమ్మని చెప్పేసి. ఓకే యాక్చువల్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 138 బీసీ కులాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే దురుద్దేశంతో ఓన్లీ 112 కులాల లిస్ట్ మాత్రమే గవర్నమెంట్ కి ఇచ్చారు. కావాలని చెప్పి వాళ్ళు అలాగే ఇన్స్ట్రక్షన్ ఇచ్చుంటారు వాళ్ళకి. ఓకే సో దానిలో మీకు 27 కులాలు తీసేయడం జరిగిందండి. Yes. అందులో 27 కులాల్లో మా కమ్యూనిటీ సెట్టిబల్జా కమ్యూనిటీ కూడా ఒకటి. ఓకే మెంబర్ సెక్రటరీ లెటర్ బేస్ చేసుకుని ఒక కులాన్ని 26 కులాన్ని అన్యాయంగా తీసేయడం అనేది అది ఇల్లీగల్. అది దాన్ని మేము మెయిన్లీ ఛాలెంజ్ చేసామండి. ఓకే ఛాలెంజ్ చేస్తే ఆ జడ్జిమెంట్ కూడా మాకు అనుకూలంగా రావాల్సిన జడ్జిమెంట్ ఎందుకో దురదృష్టవశాత్తు ఏం జరిగిందో తెలియదు మాకు వ్యతిరేకంగా వచ్చింది. దాని మీద సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ నాగేశ్వరరావు మీరు ఒక్కసారి లైన్లో ఉండండి. మన కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడి మళ్ళీ మీతో మాట్లాడతాను. మాధవరం కృష్ణారావు గారు నమస్కారం అండి. మాధవరం కృష్ణారావు గారు నమస్కారం అండి. ఆడియో క్లియర్ చేసుకోమని. మాధవరం కృష్ణారావు గారు కృష్ణారావు వినపడుతుందండి? ఓకే ఓకే నాగేశ్వరరావు అప్పుడు బీసీ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పారు హైకోర్టులో జరిగింది. అప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విభజించిన తర్వాత ఆ రోజున తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ బీసీ కమిషన్ లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, ఓన్లీ మెంబర్ సెక్రటరీ ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ కమిషన్ ఉన్నారు. వీళ్ళిద్దరూ బిలాంగ్స్ టు మాధవరం గారు నమస్కారం అండి. మాధవరం గారు నమస్కారం అండి. సెకండ్ వన్, ఓన్లీ మెంబర్ సెక్రటరీ ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ కమిషన్ ఉన్నారు. వీళ్ళిద్దరూ బిలాంగ్స్ టు మాధవరం గారు నమస్కారం అండి. మాధవరం గారు నమస్కారం అండి. వినపడుతుంది. మాధవరం గారు నమస్కారం అండి. వినపడుతుంది. మీరు టీవీ మ్యూట్ లో పెట్టండి. అక్కడ టీవీని మ్యూట్ లో పెట్టండి. టీవీ మ్యూట్ లో పెట్టండి. మీ టీవీని మ్యూట్ లో పెట్టండి. నమస్కారం సార్, మాకు ఫోన్ కనెక్ట్ అయితే లేదు. మీరు వినపడుతుంది, మీ మాట నాకు వినపడుతుంది. మీ టీవీని మ్యూట్ లో పెట్టండి మాధవరం గారు. సార్ వినపడుతుందా సార్? వినపడుతుంది. సార్ సార్ మీ టీవీని అక్కడ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. ఓకేనా? నా వాయిస్ వినపడుతుందా? సార్ సార్ ఓకే వినపడుతుందా? రైట్. నా మాట వినపడుతుంది కదా మీకు? మీ మాట నాకు వినపడతలేదు, నా మాట మీకు వినపడుతుంది, సరిపోతుందిలేండి. ఓకే. మాధవరం గారు సార్ సార్ చెప్పండి సార్. గత 11 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ 26+1 బీసీ కులాలను తీసివేశారు. అదంతా మీకు తెలుసు. మీకు ఒక పేరుంది 26 కులాల ఎమ్మెల్యే అని. ఏది ఏమైనా కుక్కట్పల్లి నియోజకవర్గంలో మీరు 26 కులాల కోసం అనేక వేదుల మీద పోరాడారు. అయినా కానీ వీళ్ళ సమస్య పరిష్కారం కాలేదు. 20 లక్షల మంది ఇప్పటికీ రోడ్డు మీద ఉన్నారు. కానీ ప్రైమ్ 9 గత నెల రోజులుగా వీళ్ళ కోసం పోరాటం చేస్తుంది. ఎట్టకేలకు కుక్కట్పల్లిలో రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో ఇచ్చిన మాట ప్రకారం ఇలా ప్రైమ్ 9 కథనాలతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం అండ్ బీసీ కమిషన్ చైర్మన్ నిన్న 15వ తారీఖున ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. మళ్ళీ వీళ్ళని బీసీ జాబితాలో చేర్చడానికి ప్రాసెస్ను స్టార్ట్ చేశారు. దీని గురించి మీరేమంటారు? కమిషనర్ గారు నిన్ననే చెప్పినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇది 26 కులాలు అనేటటువంటిది మొట్టమొదటిసారిగా రాష్ట్రం విభజించిన తర్వాత నిర్దాక్షరకంగా తీయడం అనేది నిజంగా బాధాకరం. అతి నిరుపేదం ఉన్నటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి శ్రీకాకుళం వాళ్ళు కానీ, ఒరిస్సా వాళ్ళు కానీ, ఇక్కడ వచ్చేటువంటి సెట్టిపల్లి కానీ, తూర్పు కాపు కానీ, కుప్పు వెల్మనే కానీ, ఇవన్నీ ఒక 26 కులాలను తీసేయడం అనేది బాధాకరం. నేను ఫస్ట్ టైం నుంచి కూడా దీని మీద పోరాడుతున్నా. అయినప్పటికీ కూడా మాకు సపోర్ట్ లేక, ఓట్లు వేసుకున్నారు తప్ప ఎవరు కూడా సపోర్ట్ లేక ఒక్కరినే పోరాడడం వల్ల ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా, ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని కలిసినా నాకు ఒక 5 మంది 6 మంది ఎమ్మెల్యేలు నాకు ఎంబడున్నా అలా సాధించుతుంది. కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు. లోపటేమో బయట మాట్లాడడం, లోపల మాట్లాడకపోవడం, అసెంబ్లీలో మాట్లాడకపోవడం, బయట మాట్లాడడం, ఈ రకంగా చాలా ఇబ్బంది. నిజంగా ఉన్నటువంటి విద్యార్థులు చాలా ఆందోళన చెందారు, నష్టపోయారు. ఇది నిజంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీ ఇచ్చింది, మేము వచ్చిన తర్వాత చేస్తామని. నిజంగా చేస్తే నిజంగా సంతోషపడతాను. ఎందుకంటే
నిరుపేదలటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వాళ్ళు హైదరాబాద్ నగరంలో ప్రతి బిల్డింగ్ లో ఇలా రక్తంతో ఇలా పనిచేసేటటువంటి కూలి పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి నిరుపేదలు చదువుకుని తీర్చుకోలేనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయవలసిన బాధ్యత ఉంది. నేను ముఖ్యమంత్రి గారు అందుగురించి మొన్ననే చెప్పాను. నేను ముఖ్యమంత్రి గారు నా కుకుట్పల్లి కాన్స్టిట్యూన్సీలో వచ్చేసి నేను గెలిచిన తర్వాత ఎంబడే ఇప్పుడు కాదు ఎంపీ నిలబడ్డప్పుడు గెలిచినప్పుడు కూడా హామీ ఇచ్చాడు, మళ్ళా పిసిసి అధ్యక్షుడు వచ్చినప్పుడు హామీ ఇచ్చాడు, మొన్న ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఎంపీ ఎలక్షన్లో వచ్చి హామీ ఇచ్చాడు. దీనికి స్వాగతం పలుకుతున్నాం. నిజంగా ముఖ్యమంత్రి గారు దీన్ని పూర్తిగా పెద్ద మనసు చేసుకొని అవసరమైతే నేను మొన్న కూడా చెప్పాను, అవసరమైతే నేను కాలు పట్టుకొని సిద్ధంగా ఉన్నాను, నేను మీరు చేయండి అని. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మంత్రులు కూడా నేను విజ్ఞప్తి చేశాను, అయ్యా మీరు కూడా రండి, అప్పుడు వచ్చి మీరు ఎలక్షన్లో వచ్చి చెప్పిపోతా ఉన్నారు, మరి ఇప్పుడు అవకాశం మీకు వచ్చింది, అక్కడ మీరు రండి, అందరం కలిసి వెళ్దాం, అక్కడ ముఖ్యమంత్రిని కలుద్దాం, ఇక్కడ ముఖ్యమంత్రి కలుద్దాం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు ఏదైతే ప్రైమ్9 ఏదైతే కథనాలు చేస్తుందో నిజంగా ధన్యవాదాలు తెలియాలి. ఏ ఛానల్ కూడా ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎవరు పట్టించుకోలే ఇష్యూలో. ఎందుకు పట్టించుకోలేరో ఏంటో అర్థం కాలేదు, పట్టించుకోలేదు. నిజంగా మీ ప్రైమ్9 పట్టించుకోవడం అనేటటువంటిది ఒక శాసనసభ్యునిగా నా పేరే 26 కులాల ఎమ్మెల్యే అంటారు అసెంబ్లీకి పోతే. అవును, మాధవరం కృష్ణారావు అలియాస్ 26 కులాల ఎమ్మెల్యే అని పేరు పెట్టారు మీకు. ఎప్పటికీ అది న్యాయం జరిగితే నాకు 26 కులాల ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అన్నా నాకు సంతోషంగా, నాకు ఏం బాధ, వాళ్ళకి న్యాయం జరగాలి. ఎందుకు జరగాలంటే వాళ్ళ దగ్గర నుంచి నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఎంబడి తిరిగిన వాళ్ళు, వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. వాళ్ళ నిర్ధారణ తీయడం అనేది నిజంగా చాలా బాధపరం. ఎందుకు తీశారో ఏంటో నేను దాని లోతులకు పోలేం. కానీ ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలు కానీ, ఖమ్మంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, మన నిజామాబాద్ ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. అరే కనీసం ఇటువంటి న్యాయం చేద్దామన్నటువంటి ఆలోచన 10 మందిని పోయి పార్టీలకు అతీతంగా పోయి ముఖ్యమంత్రిని కలిసి ఎందుకు జరగదు? ఇది 100% జరుగుతుంది. కానీ ఓట్లు వేసుకోవాలి, ఓట్లప్పుడు మేము ఉంటాం, మేము చేస్తామని చెప్పడం, ఓట్లు అయిపోయినాక మళ్ళీ దాని గురించి పట్టించుకోవడం అనేటువంటిది దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా హైదరాబాద్ ఎమ్మెల్యేలు కానీ, ఖమ్మం ఎమ్మెల్యేలు కానీ, ఓట్లు వేయించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆ కులస్తులకు ఓట్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా స్పందించాలి, అందరం కలిసి వెళ్ళాలి, పోరాడాలి, ముఖ్యమంత్రిని ఒప్పించాలి. అవసరమైతే అన్ని ప్రతిపక్షాలతో లెటర్ తీసుకొని ఇప్పించే బాధ్యత తీసుకోవాలి. నేను ఒక్కరి పోరాడకపోవడం వల్ల నా వల్ల కాలేకపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేశాను, అసెంబ్లీలో మాట్లాడాను, క్వశ్చన్ అవర్ చేసే కూడా క్వశ్చన్ కూడా రిజెక్ట్ చేసే సందర్భాలు చూశాను. లోపల మాట్లాడుతూ బయట కూడా మాట్లాడు, ఇది మంచిది కాదు, ఇప్పటికైనా న్యాయం చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. సత్యనారాయణ గారు ఇప్పటికైనా ఈ ప్రైమ్9 కథనాలతో స్పందించిన బీసీ కమిషన్ ఈ రోజున ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. మీరు ఒకటి చెప్పారు, ఏది ఏమైనా బీసీ కులాలను తీసేయటం అన్యాయం అని చెప్పారు. 11 సంవత్సరాలుగా రోడ్డు మీద పడితే ఈ జిహెచ్ఎంసీ లిమిట్స్లో వేలాది మంది ఓట్లేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి కుకట్పల్లి, శేర్లింగంపల్లి, పటాన్ చెరువు, జూబ్లీహిల్స్, ఎల్బీ నగర్, ఉప్పల్ అన్ని ఏరియాల్లో కూడా 26 కులాలకు సంబంధించిన వేలాది మంది ప్రజలు మీకు ఓట్లేశారు. పార్టీల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ వాళ్ళ ఓట్లతో మీరు పదవులు అనుభవిస్తున్నారు. కానీ ఆ పదవులను అడ్డం పెట్టుకునైనా వీళ్ళ గురించి మాట్లాడాలి అసెంబ్లీలోని. ఎందుకు ఆ రోజు మాట్లాడితే అధినేతల యొక్క ఇబ్బందులు వస్తాయనా ఎందుకు మాట్లాడలేదు? నిజంగా మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్ మాధవరం గారు. ఒక్క ఎమ్మెల్యే కాదు 10 మంది అసెంబ్లీలో మాట్లాడుంటే ఈ రోజున ఈ సంక్షేమ పథకాలు అందుకుని మీ అందరికీ దేవుడిగా వాళ్ళు చూసేవారు. కానీ ఈ రోజున సుప్రీంకోర్టు మెట్లెక్కినా కూడా ఇంకా న్యాయం జరగబడడానికి కారణం ఏంటంటే ప్రతి కోర్టులోని ఒక డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. బెంచ్ మీదకి అవన్నీ ఒక బెంచ్ అవ్వడం వల్ల 26 కులాల ప్రాసెస్ డిలే అయింది. ఇప్పటికైనా రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల మీరు కుకట్పల్లిలో స్పందించారు, మీకులాగా అందరూ స్పందించాలని కోరుకుంటున్నాం. దీన్ని రాజకీయ కోణంలో చూడకండి, పదవులు చూడకండి, రాజకీయాలు చూడకండి, మన ఎమ్మెల్యే టికెట్లు పోతాయని చూడకండి. ఏదేమైనా ఒక బీసీలకు అన్యాయం చేస్తే గత ప్రభుత్వం కర్మ ఏ విధంగా చూపించిందో కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. నేనేమి చెప్తున్నానంటే మాధవరం గారు, మీరు దీనికి బాధ్యత వహిస్తారా? 26 కులాన్ని కలిపే వరకు ప్రైమ్9 వేదికగా చెప్పండి. నేను ఆ రోజు బాధ్యత వహిస్తా, ఈ రోజు బాధ్యత, ఎక్కడ రమ్మన్నా అక్కడ వస్తాను. నాకు వాళ్ళకి న్యాయం జరగాలి. మీరు అన్నారు ఏంటంటే హైదరాబాద్ కి ఓట్లున్నాయి అని చెప్పకండి సార్, మొత్తం రాష్ట్రం మొత్తంలో ఓట్లున్నాయి. ఉన్నాయి. ప్రతి దగ్గర వీళ్ళ కష్టం ఉంది. ఇవాళ ఎక్కడన్నా బిల్డింగ్ కడుతుంటే బిల్డింగ్ మీద గుసుకే మోసే వాళ్ళు వీళ్ళే లేకపోతే ఒకటి పనిచేసుకోవడం లేడు. కరెక్ట్. కాబట్టి ఇలా అన్ని 119 నాకు తెలిసిన 70-80 కాన్స్టిట్యూన్సీలలో వీళ్ళ బలం ఉంది, వీళ్ళ పాత్ర ఉంది, వీళ్ళ న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది. అది హైదరాబాద్ ఎమ్మెల్యేలే కాదు, అన్ని ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ కూడా స్పందించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అన్నారు, పిసిసి అధ్యక్షులు వచ్చాడు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి ప్రకటించిపోయారు. బీజేపీ ఈటల రాజేందర్ గారు కూడా ప్రకటించారు, బండి సంజయ్ వచ్చి ప్రకటించాడు. ప్రతి ఒక్కరు కూడా బాగా స్పందించారు. ఆ రోజున నేను కృష్ణయ్య టీడీపీలో ఉన్నప్పుడు కృష్ణయ్యకి ఇచ్చే సంతకం తీసుకున్నాను, ఉత్తమ్ కుమార్ దగ్గర సంతకం తీసుకున్నాను. అదేవిధంగా బీసీకి సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంతకాలు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు సంతకాలు పెట్టడమే జరిగింది తప్ప అసెంబ్లీలో మాట్లాడలేనటువంటి పరిస్థితి. అసెంబ్లీలో మాట్లాడుతుంటేనేమో బాగుండేది, సంతకం పెట్టి మా పడేస్తే
ఇంప్లిమెంట్ కాలేకపోయేది. ఎస్ అది ఎన్ని ప్రయత్నాలు చేశాను అంటే అన్ని ప్రయత్నాలు. ఫస్ట్ 26 కులాలను తీసేశారు అని చెప్పి ప్రెస్ మీటింగ్ పెట్టిన తర్వాత అన్ని కులాలకు తెలుసు ఎస్ కరెక్ట్. ఏది 26 కులాలు తీసేశారు, మా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు తీసేశారు, నా కాన్షియస్ లో ఇబ్బంది పడుతున్నాం. ఫస్ట్ టైం నేనే దీన్ని తీసుకొచ్చి ఒక ప్రెస్ మీటింగ్ పెడితే అప్పుడు మాకు సంబంధించినటువంటి ఆ కులస్తులంతా నా దగ్గర రావడం, ఎస్ మేము ప్రయత్నం చేయడం, ఎన్ని రకాల ప్రయత్నం చేయడం సాధ్యంగా లేకపోయింది. మరి అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విడిపోయినప్పుడు మరి ఎందుకు తీసేశారు అనేటటువంటిది నాకు తెలియదు. అప్పుడు నేను టీడీపీలో ఉన్నా కాబట్టి నాకు ఐడియా లేదు. నేను టీడీపీలో నుంచి టీఆర్ఎస్ వచ్చడం కారణం కూడా ఇది ఒక భాగం. నాకు మీరు అంటే పాదరి కీపింగ్ చూసుకోండి, Yes. నాకు 26 కులాలు చేయండి, నాకు ఏ అవసరం లేదు అని చెప్పి వచ్చి చేనైంది. నేను వచ్చిన ఎస్ ఎస్ మీరు కుక్కడపల్లి బహిరంగ సభలో కూడా చెప్పారు 26 కులాల కోసమే పార్టీ మారుతున్నానని. ఇప్పటికైనా బీసీ కన్వెన్షన్ మీరు చేసి ముఖ్యమంత్రిగా తలుచుకుంటే 100కి 100 రూపాయలు అవుతుంది. ఇది ఎస్ పెద్ద పని కాదు. ఇది ముఖ్యమంత్రి గారు పెద్ద మని చేసుకొని మాధవరం గారు ఒక విషయం, తీసేసినప్పుడు బీసీ కమిషన్ లేదు, జస్ట్ వాళ్ళు చెప్పారు, వీళ్ళు తీసేశారు. ఇప్పుడు మళ్ళీ బీసీ కమిషన్ వేశారు, సరే స్వాగతిస్తున్నాం. దీన్ని మళ్ళీ డైరెక్ట్గా బీసీ కమిషన్ వెరిఫికేషన్ అయిపోయినంటే ఇమీడియట్గా వితౌట్ ఎనీ కండిషన్స్ వాళ్ళని తిరిగి చేర్చాలంటే మీరేమంటారు? దీన్ని నేనేమంటుంటా సార్ సత్యనారాయణ గారు, కాలాపన చేయొద్దంటున్నాను నేను. దీన్ని Yes. కాలాపన మన 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాలాపన చేయకుండా ఒక 2 నెలలో 3 నెలలో దీన్ని ఒక టైం టేబుల్ పెట్టుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే బాగుంటది. Academic year loss అవ్వకుండా. సానుకూలం దీంట్లో చర్చ అవసరం లేదు, అసెంబ్లీలో పెట్టవలసిన అవసరం లేదు. ఎస్ కరెక్ట్. ఇమీడియట్ గా దాన్ని విత్డ్రా, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది, మీరు ఇక్కడ మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంటే అది అయిపోతుంది, ఇంప్లిమెంట్ స్టార్ట్ అయ్యింది. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటాం, గవర్నమెంట్ రేపు కమిషన్ జూన్ 13 కల్లా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది, మమ్మల్ని ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ చేయండి అంటున్నారు. మాధవరం గారు మీతో ఇందిరా శోభన్ గారు మాట్లాడతారు. మేడం మాట్లాడండి. అన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి 26 కులాల కోసం పోరాటం చేసిందని నేను స్వాగతిస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ఇవాళ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ అని ఇనిషియేషన్ తీసుకొని దీనిని ఒక అడుగు ముందుకు పడే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్ గా అయిపోతుంది ఇది. అయితే నేనేమంటానంటే ఈ 11 సంవత్సరాలు జరిగినటువంటి నష్టానికి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీరు ఒక రిప్రజెంటేషన్ ని ఇవ్వండి. ఏమని, 11 సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టానికి పూర్తి బాధ్యత కేసీఆర్ గత ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన వహించాలి. ఆ నష్టపరిహారాన్ని వాళ్ళ ద్వారా, అలాగే దీనికి సంబంధించినటువంటి అధికారులు ఆ రోజు నిర్ణయం తీసుకున్న దాంట్లో ఉన్న బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా పూర్తి నష్టపరిహారాన్ని, ఎంతమంది విద్యార్థులు నిరుద్యోగంలో ఉన్నారు, ఎంతమంది ఉపాధి కోల్పోయినారు, ఎంతమంది వాళ్ళ స్కూల్ కాలేజ్ వాళ్ళకి రావాల్సిన సీట్లో వాళ్ళు నష్టపోయినారు, ఇదంతా డేటా ద్వారా వాళ్ళకి ఆ నష్టపరిహారం వీళ్ళ ద్వారా చెల్లించినట్లయితే మీరు మరింత గొప్ప నాయకుడిగా మిగిలిపోతారు 26 కులాల తరపున మాత్రం ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే అయితే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అది ఎక్కువగా పని చేస్తుంది కాబట్టి. సో మాలాంటి వాళ్ళని కూడా మేము చేయొచ్చు, కానీ మాకన్నా కూడా గ్రేట్ గా మీ వర్క్ పనిచేస్తుంది అక్కడ కాబట్టి ఈ సందర్భంగా అన్నకి నా యొక్క చిన్న సూచనని నేను అనుకుంటున్నాను. బట్ ఆ కులాల తరపున మీరు ఎలా పనిచేస్తారో నేను కూడా అలాగే వివిధ వేదికల్లో పనిచేస్తాను కాబట్టి వాళ్ళ తరపున నేను ఈ యొక్క రిక్వెస్ట్ మీకు తెలియజేస్తున్నాను. వారు విన్నారు, వారు టీడీపీలో నెగ్గి అప్పుడు పరిస్థితులను బట్టి, అప్పుడు రాజకీయాలను బట్టి వారు 26 కులాల కోసం పార్టీ మారారు. అది అనేక వేదికల మీద. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. 26 కులాల గురించి మాట్లాడుతున్నాం. జీవీఎన్ఎస్ సార్ చెప్పండి. రాజు గారు, మీరు ఎల్బీ నగర్ వెలమ కులానికి సంబంధించిన సలహాదారుగా ఉన్నారు. చాలా వేదికల మీద మీరు పోరాటం చేశారు. ఇప్పుడే మాధవరం కృష్ణారావు గారు కూడా మాట్లాడారు. ఏది ఏమైనా 11 సంవత్సరాలుగా మీ సామాజిక వర్గం అనేక హైదరాబాద్లో వాచ్మెన్లుగా, అపార్ట్మెంట్లో, తర్వాత ప్రైవేట్ వర్కర్స్గా రకరకాల పనులు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇందిరా శోభన్ గారు కూడా ఒక విషయం లేవనెత్తారు. సుప్రీంకోర్టులో ఎవరికైతే అన్యాయం జరిగిందో అది కాంపన్సేషన్ చేశారు. మొత్తం అప్పటి ముఖ్యమంత్రి చేస్తారా లేకపోతే అధికారులు చేస్తారా కాంపన్సేషన్? ఎందుకంటే అనేక మంది రిక్రూట్మెంట్ జీవోలు వచ్చాయి, సెలక్షన్స్ అయినాయి, సంక్షేమ పథకాలు అయినాయి. ఇవన్నీ లెక్క పెడితే వేల కోట్ల రూపాయలు ఉంటాయి. అంటే ఎవరికీ బాధ్యత లేదా? ఏమిటి అసలు? రాజ్యాంగం ఉందా? భారతదేశంలో ఉంది, కానీ తెలంగాణలో అమలు కావట్లేదే 11 సంవత్సరాలుగా. కారణాలు ఏమంటారు మీకున్న అనుభవంతో? సత్యనారాయణ గారు, ఒకటి చాలా క్లియర్. నో చీఫ్ మినిస్టర్ హ్యాస్ రైట్ టు యూనిలాటరల్లీ రిమూవ్ ఎనీ కాస్ట్ ఫ్రమ్ ద అప్రూవ్డ్ లిస్ట్. ఇంత క్లియర్గా ఉన్నప్పుడు యాజ్ పర్ 342A దీని కింద మరి సీఎం గారు ఎలా తీసేశారో తెలియదు. మీరు అన్నట్టుగా మనం అందరం అనుకుంటున్నాం ఇది కేవలం ఒక రాజకీయ కక్ష కావచ్చు. చాలామంది కూడాను ఓట్ల బ్యాంకు తోటి ఉండేటువంటి వాళ్ళు ఇది తీసేస్తే ఓట్లు పోతాయని తెలిసి కూడా వాళ్ళు చేశారు అంటే
దానికి కారణం కేవలం ఒక కక్ష మాత్రమే అని అనుకుంటున్నాం. ఇదివరకు అనుకున్నట్లుగా వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్నారు అని. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళ తాతతండ్రులు కూడా వాళ్ళు అక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన వాళ్ళే. అది మర్చిపోతే చాలా కష్టం. ఎందుకంటే బీసీ కమిషన్ ముందు వెళ్ళడం, అలాగే కేటీఆర్ గారిని కూడా అందరితో పాటు కలవడం, ఇవన్నీ చేసామండి. కాకపోతే రాలేదు. అదే చాలా విచిత్రంగా ఉంది. ఏమిటంటే ఎందుకు ఇంత డిలే అవుతుంది? దాదాపు ఒక పుష్కర కాలం వేస్ట్ అయిపోయింది. ఎంతోమంది ఇప్పుడు ప్రతి కులంలో అన్ని రకాలుగా బీదవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50% రిచ్ అనుకుందాము, ఒక 25% మిడిల్ క్లాస్ అనుకుందాం, ఇంకో 25% బాగా పూర్ అనుకుందాం. ఈ పూర్ వాళ్ళు వాళ్ళకున్న పిల్లల్ని వాళ్ళని చదివించలేక, వాళ్ళకి ఆ యొక్క బీసీ రిజర్వేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఉంటారు. వాళ్ళకి అంటే మనం అంటుంటాం చూసారా, లాలో ఒక్క నిందితుడు అని అంటాం, ఆ నిందితుడు మాత్రమే, అక్యూజ్డ్ మాత్రమే. బట్ తర్వాత తెలుస్తుంది ఏంటంటే వాళ్ళు అక్యూజ్డ్ అంటే వాళ్ళు నిజంగా నిందితులు కారు అని. సో అలాగ వాళ్ళని విక్టిమైజ్ చేసేసాం. ఇప్పుడు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు దాదాపు 11 సంవత్సరాలు అంటే 11 అకాడమిక్ ఇయర్స్ పోయాయి. అండ్ ఇంతమంది కూడా మనం చేస్తున్నాం. అయితే నాకేమనిపిస్తుంది అంటే సత్యనారాయణ గారు, ఒక మీలాగా సపోర్ట్ ముందు నుంచి కనుక ఉండుంటే, అంటే ప్రైమ్ 9 న్యూస్ లాగా ముందు నుంచి ఉంటే బహుశా మిగతా నాయకులందరూ బాగా ఉధృతంగా వెళ్ళేవారేమో అని ఒకటి. రెండవది ఏమిటంటే అక్కడ ఒక అతను తప్పు చేశారు. అది సీఎం కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. ఒక రాజ్యాంగబద్ధమైన తప్పు. ఎందుకంటే 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణలో కూడా చాలా క్లియర్గా చెప్పారంటే ఎవరు కూడాను అదేమిటి మన కులాన్ని తీయడానికి లేదు, అదంతా కూడా ఉండాలి. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మరి ఏ బ్యూరోక్రాట్స్ తప్పు పట్టించారా, లేకపోతే సీఎం ఇంత కక్షపూరితంగా చేశారా అప్పటి సీఎం అని అది పెద్ద బాధగా ఉంది. మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు, మీరు చెప్పారు ఇప్పుడు బ్యూరోక్రాట్స్ అని. ఆయన ఒక క్వశ్చన్ అడిగాను. ఒక ప్రభుత్వ అధినేత, అది ఎమ్మెల్యే అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, ఒక విషయం ఒక అధికారిని అడిగారు. అడిగినప్పుడు కరెక్ట్గా డ్యూ కోర్స్ ఆఫ్ యాజ్ పర్ బైలా, యాజ్ పర్ జీవోస్ ఆర్ కన్సెంట్ వెరిఫై చేసుకుని తప్పు అయితే తప్పు, కరెక్ట్ అయితే కరెక్ట్ చెప్పవలసిన బాధ్యత బ్యూరోక్రాట్స్దే. అవునండి. సీఎం అడిగాడని, మంత్రులు అడిగారని, ప్రధానమంత్రి అడిగాడని వాళ్ళకి నచ్చినట్టు మనం చేస్తే ఇవాళ 11 కులాలు, 11 సంవత్సరాలు 27 కులాలు రోడ్డు మీద నిలబడ్డ 20 లక్షల మంది ఎవరు బాధ్యత వహిస్తారండి? భారత రాజ్యాంగం ఉంది, సుప్రీంకోర్టు ఉంది. ఈ రోజు చెంపపెట్టు లాంటి జడ్జిమెంట్ ఇచ్చింది బీహార్ అండ్ జార్ఖండ్ విడిపోయినప్పుడు. మీలో మళ్ళీ మాట్లాడతాను. శోభన్ గారు, మేడం వినపడుతుందా? మీరు ఏ పార్టీలో ఉన్నా యంగ్ డైనమిక్ లేడీగా ఈ పోరాటాలే మీ జీవితం. ఏ పార్టీలో ఉన్నా, ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నారు, పోరాటాలు చేశారు. ఈరోజు కాంగ్రెస్లో ఉన్నారు, ఎక్కడ చూసినా పోరాటాలు. ఒక నిజాం కాలేజీలో ప్రొఫెసర్గా, ప్లస్ ఈ సమాజాల పట్ల, ఈ బీసీ కులాల పట్ల మీకున్న ఆ యొక్క కన్సర్న్కి ప్రైమ్ న్యాయ వేదిక మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క విషయం చెప్పండి. ఈ రోజున తెలంగాణలో రాష్ట్రాలు విడిపోయినాయి, ఆస్తులు అన్నీ పనిచేసుకున్నారు, నిధులు నియామకాలు అన్నీ అయిపోయినాయి. కూర్చుంటున్నారు ఇద్దరు సీఎంలు. అప్పుడు గతంలో కూర్చున్నారు, ఇప్పుడు కూడా కూర్చుంటున్నారు. అన్నీ సెటిల్ అయినాయి. విద్యుత్ శాఖలో కొంతమంది ఎంప్లాయీలు కూడా పనిచేసుకున్నారు. ఒక్క 26 కులాల మీద, ఒక బీసీల మీద ఒక్క కక్షపూరిత కుట్రకోణం కనపట్టలేదా మీకు? ఇప్పుడు వాస్తవానికి ఆ రోజు కులాలు ఎత్తివేయడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, బిఆర్ఎస్ గవర్నమెంట్ కి ఆ రోజు వీళ్ళంతా కూడా ఓట్లు వేస్తారా వేయరన్న భయంతో వీళ్ళంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ గా ఉన్నారు, లేదా టీడీపీ వైపుకి ఉన్నారు. అప్పుడు ఇంకా టీడీపీ ఇంకా విలీనం కాలే వాళ్ళ దాంట్లో అప్పటికి. సో వాళ్ళు చేసినటువంటి లెక్క ప్రకారంగా అయితే అప్పుడు ఈ ఓటు వాళ్ళకి నష్టం జరుగుతుంది అన్న దానికోసము ఎప్పుడైతే సమగ్ర కుటుంబ సర్వే అనేది చేసినారో ఆ రోజు దీనిని కథం పట్టించారు వాళ్ళు. అంటే 2014 ఐ థింక్ ఆగస్టు 29 అనుకుంటా. సో అంటే ఆ రోజు చేసినటువంటి దానికి మెల్లమెల్లగా ఈ స్థాయికి వచ్చిందని చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ ఇక్కడ ముఖ్యమంత్రులకి సంబంధించినటువంటి మీరు కంపారిజన్ చేసుకుంటే కేసీఆర్ కి రేవంత్ రెడ్డి గారికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. సో రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా తాను వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీల పట్ల ప్రతి అంశాన్ని తనకు ఉన్నటువంటి తక్కువ సమయంలో ఎక్కువ వాటికి ఇవాళ సొల్యూషన్స్ చూపించారు. మీరు గమనించాలి ఈ విషయాలను తెలియజేస్తున్నా. ఎందుకు అనంటే ఇవాళ ఈ కులాలకి సంబంధించినటువంటి నేను మాట ఇచ్చిన నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో 16 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. సో ఏ దానికి అంటే చేర్చడము అంటే తీసేయడం ఈజీ, చేర్చాలి అని అంటే మళ్ళీ టెక్నికల్ గా వాటికి ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఇవాళ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ దీనికి ఇంత సమయం పట్టిందని చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ
చేర్చడానికి మొదలు పెట్టినటువంటి ప్రక్రియ మళ్ళీ రేపు ఫెయిల్ అవ్వద్దు. ఎవరు కూడా మళ్ళీ కోర్టు మెట్లెక్కి మళ్ళీ కోర్టు ద్వారా మళ్ళీ ఇది ఎలా చేశారు అని ఎవరి ద్వారా మళ్ళీ మనకి అది అనిపించుకోకూడదు. కాబట్టి ఈ మధ్య కాలంలో ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చేసిన, బీసీ కులగణన చేసిన ఎవరు కూడా కోర్టు మెట్లెక్కకుండా ప్రాపర్ గా నీట్ గా చేసే పని సక్సెస్ గా చేయాలని చెప్పేసి అనుకుంటుంది. సో రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి కూడా ఒక విన్నపం కూడా చేశారు. సో దేశవ్యాప్తంగా కులగణన అంటే జనగణనలో మీరు కులగణన చేర్చండి. దీని ద్వారా ఏమవుతుందని అంటే వివిధ రాష్ట్రాలలో కులాలు, ఒక రాష్ట్రంలో ఒక కులం ఉన్నది, ఇంకో రాష్ట్రంలో ఇంకో కులం ఉన్నది, ఇది ఇంతన కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులతో ఒక కమిటీ వేసినట్లయితే మనకు ఒక మంచి సొల్యూషన్ వస్తుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ ఇలాంటి అంశాల పట్ల కూడా దేశవ్యాప్తంగా జరిగేటట్లయితే ఆటోమేటిక్ గా ఈ యొక్క డిస్క్రిమినేషన్ అనేది మనకి తగ్గిపోతుంది. ఆటోమేటిక్ గా ఒక మంచి వైపుకి నా రిజర్వేషన్ తో ఉన్నటువంటి నా వర్గాలకి న్యాయం జరుగుతుందని మాత్రం ఈ సందర్భంగా గుర్తు చేస్తా. సో ఎట్టకేలకి ఇవాళ ప్రజాప్రభుత్వం, ఈ ప్రజల ప్రభుత్వం ప్రజల కోసమే ఉండింది అన్నది మరోసారి ప్రూవ్ అయిందని ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేయలేనటువంటి దారుణాలు, అన్యాయాలు, అక్రమాలు ఈ సమాజం పట్ల, ప్రజల పట్ల చేసిందని చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇవాళ ఇంతకు ముందు సోదరులు అడ్వకేట్ గారు మాట్లాడుతున్నటువంటి అంశంలో సో మొట్టమొదటిగా నేనే వేశాను నా జాతి పట్ల అని అంటే అదే అంటున్నా, జాతికి పని చేయని వాడు దేనికి పని చేయలేడు. కాబట్టి నీ జాతిని, నీ వర్గాన్ని నువ్వు కాపాడుకో. నువ్వు ఎక్కడైనా ఉండు, ఏ వృత్తిలోనైనా ఉండు, ఏ ప్లాట్ఫామ్ లోనైనా ఉండు, కానీ నీ వర్గాలకి నష్టం జరిగినప్పుడు ఆ వర్గాల పట్ల నిలబడ్డప్పుడు మాత్రమే నువ్వు న్యాయం చేస్తావు ఈ ప్రజలకని నేను చెప్పాలనుకుంటున్నాను. అందుకనే ఇప్పుడు వన్ మంత్ నుంచి ప్రైమ్ లైన్ నడుపుతున్నప్పుడు మీరు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఓబీసీ చైర్మన్ అయినటువంటి ఇవాళ లక్ష్మణ్ మీరు ఇన్వాల్వ్ చేయడం, ఎమ్మెల్యే గారిని తనని ఇన్వాల్వ్ చేయడం అంటే ప్రజాప్రతినిధులను డైరెక్ట్ గా చట్టసభలో ఉండేటువంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఈ సమస్య యొక్క తీవ్రత అన్నది చాలా స్పష్టమవుతుంది, అర్థమవుతుంది. జనాలకు ఎక్కడమే కాకుండా చట్టాలు చేసే దగ్గర చట్ట రూపేణ ఇది ఒక కార్యాచరణ వైపుకి అడుగు పడుతుందని మాత్రం ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా ఏ డిస్కషన్ జరిగినా, ఏ డిబేట్ జరిగినా మనం ఈ సమాజం పట్ల మన యొక్క బాధ్యతను తెలియజేయాలనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఉండాలని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, ఒక్క నిమిషం. వీళ్ళందరూ ఒకటి అడుగుతున్నారు, ఇందిరా శోభన్ గారు మీకు తెలుసు ఈ లా గురించి, కోర్టుల గురించి. తీసేసేనప్పుడు బీసీ కమిషన్ లేదు, విచారణ లేదు, వినతి పత్రాలు లేవు, ఎవరు వీళ్ళని తీసేయమని పక్కవాడు కూడా అడగలేదు. కానీ అసలు ఎంత దారుణమైన విషయం అంటే కలిపేటప్పుడు మళ్ళీ విచారణ ఏంటి, మళ్ళీ కలిపేటప్పుడు కమిషన్ ఏంటి? ఇది ఎక్కడ రాజ్యాంగం? ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నారు వీళ్ళందరూ. మీకు అందుకే చెప్తాను, మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇస్తా. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ధరణి ద్వారా చాలా మంది కూడా చాలా నష్టపోయినారు. ధరణి అనే సైట్ లో దాన్ని ఎత్తివేయడానికి వాళ్ళకి ఈజీ ఉంది. సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారానికి యాడ్ చేయడం కోసం వాళ్ళ దాంట్లో వాళ్ళు జోడించలేదు. అంటే కేసీఆర్ చేసిన పనులన్నీ కూడా తలాతోకలేని పనులు, నష్టం చేయడమే ఆయన పని తప్ప ఆ నష్టాన్ని నివారించడానికి కావలసినటువంటి ప్రత్యామ్నాయ చర్యల్లో వాళ్ళు ఎక్కడా కూడా స్కోప్ ఇవ్వలేదు. కాబట్టి ఈ సమస్యలు ఇలా జటిలంగా ఉండిపోయినాయి. ఇవాళ 26 కులాలకు సంబంధించినటువంటి దానికి తప్పకుండా ఇప్పుడు ఎందుకనంటే ఎవరు ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారు, 11 సంవత్సరాల్లో వాళ్ళ జనాభా పెరిగి ఉంటది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇవన్నింటినీ కూడా మళ్ళీ కూడా ఇప్పుడు మనం మొన్న సర్వే చేస్తాం, కులగణన సర్వే చేస్తాం. కులగణన సర్వే చేసినప్పుడు దాంట్లో వాళ్ళ యొక్క డేటాను పొందుపరచుకోలేదా, ఆ డీటెయిల్స్ కూడా మనకి తెలవాల్సినటువంటి అవసరం ఉండింది. సో అందులో ఆ కాలం ఉండిందా లేదా కూడా తెలవాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి అంశాల పట్ల కొంత సమయం అందుకనే బీసీ కమిషన్ కి ఇచ్చారు. సో చట్ట రూపేణ టెక్నికల్ గా ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు అవుతాయా, ఇబ్బందులు అవుతే ఏ విధంగా అధిగమించాలి. సో ప్రభుత్వంకి రేపంటే ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చినప్పుడు దానికి కంప్లీట్ గా ఒక రూపం ద్వారా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అప్పుడు ప్రభుత్వము డిసైడ్ చేసుకొని ఇది మళ్ళా చట్ట రూపకంగా చేయాల్సిన అవసరం వస్తుందా, లేదంటే పొలిటికల్ లైన్ లో గవర్నమెంట్ ఒక లైన్ తీసుకొని ఇది చెయ్యొచ్చు, యాడ్ చేయొచ్చు అనే దానికి కూడా కొంత నిపుణుల ద్వారా దీనిని చేయాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీ కులగణన చేసాం, బీసీ కులగణన చేసినప్పుడు దానికి చట్టబద్ధత ఎప్పుడు కలుగుతుంది అని అంటే దానికి ఒక డెడికేషన్ కమిటీ వేస్తే అవుతుందని చెప్పారు. సో అప్పుడు ఇమీడియట్ గా గవర్నమెంట్ ఒక డెడికేషన్ కమిటీని దానికి ఒక కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేశారు. కాబట్టి అందుకనే మన వ్యవస్థలో
కొంత లూపులతో కూడినటువంటి వ్యవస్థ కాబట్టి అడిషన్ కి ఏ సమస్యలు, డిలీషన్ కి ఏ సమస్య లేదు. రేషన్ కార్డు కూడా అంతే కదా, కేసీఆర్ అదే చేశాడు. రేషన్ కార్డు ఏమో ఎవరైనా చనిపోయినా ఫ్రేమ్ సరిగ్గా పెట్టండి, మీది విజిబిలిటీ లేదు, సరిగ్గా పెట్టండి నాగేశ్వరరావు. అయిపోతుంది. మీ స్క్రీన్ సెట్ చేసుకోండి, ఫోన్ సెట్ చేసుకోండి. మళ్ళీ ఆ పేరు ఎక్కేది ఉండదు. రైట్ ఓకే నాగేశ్వరరావు. అది కేసీఆర్ గారు చేసినటువంటి పనులు కాబట్టి మీకు కొంచెం సమయం ఇందిరా శోభన్ గారు మీకు ఒక విషయం చెప్తాను. కులగణ జనన జరిగితే వినండి, కులగణ జనన జరిగితే తెలంగాణలో తీసేసిన 26+1 కులాలకి సంబంధించిన ఎక్కడా లిస్టు పొందుపరచలేదు. మీకు ఇంకో విచిత్రం ఏంటో తెలుసా, తీసేసినప్పుడు ఎవరు అడగలేదు, కానీ మన మాధవరం కృష్ణారావు గారు అలాగే 26 కులాలకు సంబంధించిన వాళ్ళు భయం మిమ్మల్ని కలుపుతాం మళ్ళీ వెళ్ళి ఆల్ పార్టీ లెటర్లు తెమ్మంటే స్వయాన మాధవరం గారు వెళ్ళి బీజేపీ పార్టీ నుంచి అప్పుడున్న అన్ని పార్టీల నుంచి లెటర్లు స్వీకరిస్తే ఆయన ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు మాధవరం గారు. ఎందుకండి లెటర్లు ఇచ్చి అసెంబ్లీలో చర్చ చేయకపోతే ఎందుకండి, ఓట్లు వేసుకుని ఇంట్లో కూర్చుని బయటికి రాకపోతే ఎట్లా అండి? ఎందుకు ఈ కులాల మీద రాజకీయం? ఈ భారత రాజ్యాంగంలో ఏ రాష్ట్రంలో అయినా అన్ని కులాలు నివసిస్తున్నాయి. విచిత్రం ఏంటో మేడం మీకు ఒక విషయం చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 26+1 కులాలు ఏం అన్యాయం చేశాయండి ఈ ప్రభుత్వాలకి? మాధవరం గారు మీకు ఒక బ్రాండ్ పడిపోయింది 26 కులాల ఎమ్మెల్యే అని. ఈ జూన్ తర్వాత అయినా సరే ఆ బ్రాండ్ బయటకు పోతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% సార్. ఎస్ చెప్పండి. 100%. ఎస్ రెండు అంటే మీరు అన్నట్టు నేను అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండే, ఎస్ కృష్ణయ్య గారు టీడీపీలో గెలిచి తను ఉండే, దాని తర్వాత మన బీజేపీ సంబంధించిన లక్ష్మణ్ గారు ఉండే. మీరు సంతకాలు పెట్టారు సార్, ఒకసారి మీరు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం మాట్లాడండి, మొత్తం చర్చ జరుగుతుందంటే సంతకాలు పెట్టారు తప్ప వాళ్ళు వాస్తవానికి నీకు వాళ్ళు లోపల మాట్లాడేవారు. ఎప్పుడు చూసినా మాట్లాడేవారు. ఎప్పుడు నేను క్వశ్చన్ అవర్ కానీ 0 అవర్ కానీ ఎన్నిసార్లు మాట్లాడినప్పుడు కూడా ఎవరు మాట్లాడకపోయారు. ఇప్పటికైనా సరే అన్ని పార్టీ వాళ్ళం, నేను హైదరాబాద్ సంబంధించినటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా నేను ఒప్పించే బాధ్యత తీసుకుంటాను, సంతకాలు పెట్టించే బాధ్యత తీసుకుంటాను. తీసుకోండి. కాబట్టి నేనేమంటున్నాను, ఇప్పటికైనా 26 కులాలను తీసేసి మళ్ళా జాయిన్ చేస్తే ఫస్ట్ సంతోషపడని వాళ్ళకన్నా నేనే సార్. ఎందుకంటే నాకు వాళ్ళ గురించి తెలుసు. ఇలా పైన కూర్చున్న మాట్లాడినటువంటి వాళ్ళకన్నా నాకు ఎక్కువ తెలుసు వాళ్ళ బాధల కష్టాలు. ఎందుకంటే నా దగ్గర 50-40 సంవత్సరాల నుంచి వాళ్ళతో నేను అన్ని రకాలుగా చిన్న పెళ్లిలకు కానీ దేని కానీ సభలకు కానీ వాళ్ళ కష్ట జీవితాలు ఎక్కువ చూసుకొని నేను మా ముషాపేటలో కానీ మా కుక్కటిపల్లి ఎక్కువ పాపులేషన్ ఉంటారు. వాళ్ళు నిజంగా నిరుపేదలు. మీరు చెప్తే నమ్మరు కానీ ఎంత నిరుపేదలు అనేది చాలా నిరుపేదలు. అందుకే ముందు నుంచి కూడా నాకు బాధ కలుగుతూ ఉంటుంది అంటే ఆ విషయంలో పార్టీలో ఉండి కూడా నేను పోరాడినాను దాని గురించి. అందుగురించి ఇప్పటికైనా 26 కులాల గురించి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీకు ఓట్లేశారు, నాకు ఓట్లేశారు. ముఖ్యమంత్రి గారు ఇంటికి ఉన్నప్పుడు మీకు బ్రహ్మాండమైన ఓట్లేశారు. ఆ రోజున నాకు కూడా సపోర్ట్ గా నాకు కూడా ఓట్లేశారు. ఇలా మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీకు అవకాశం ఉంది. మీరు దీన్ని నిజంగా నిరూపించుకోగలిగితే, మీరు చెప్పిన మాట నిరూపించుకుంటే నేను సంతోషపడతాం. దీంట్లో మా పార్టీ పరంగా కూడా నేను చర్చిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని న్యాయం చేయమని చెప్తాను. ఖచ్చితంగా నేను మీ ద్వారా కోరేది ఒకటే, ఇది రాజకీయం. మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు మా బీసీ కులాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, అక్కడ ఉన్నారు, తీయలేరు. కాబట్టి వాళ్ళు వీళ్ళు మన వాళ్ళు అన్నదమ్ములా విడిపోయాం తప్ప కలిసి ఉన్నట్టే ఉన్నాం. ఇప్పుడు యాక్చువల్ చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాం తప్ప తెలుగు వాళ్ళ మనకు ఒక ప్రేమ అభిమానం ఇప్పటికి ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ కలిసి దీన్ని సానుకూలంగా స్పందించాలి. వేరే ఛానల్స్ లో కూడా దీన్ని చూపెట్టాలి. ఒక ప్రైమ్ లైనే దీన్ని స్పందిస్తుంది. నిజంగా దీనివల్ల ఈ కదలిక రావడం కానీ, ఇలా బీసీ కమ్యూనిటీ స్పందించడం కానీ, ప్రైమ్ లైన్ లో వచ్చినటువంటి కథనాల వల్లనే ఇలా జరిగింది. సంతోషకర విషయం. అది ఇతర ఛానల్స్ కూడా దీన్ని స్పందించాలి. ఎందుకంటే కొన్ని వందల నా సుమారు తెలిసినట్టు 30-40 లక్షల మంది ఉంటారు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ సంబంధించినటువంటి 26 కులాలు. 26 కులాలలో కూడా 3-4 కులాలు అస్సలు లేవు. 21, 22 నుండి అన్న పెద్ద కులాలు అనేటువంటి సెట్టిబల్జీ కానీ, మునూరు మన తూర్పు కాపు కానీ, కొప్పవేలమ కానీ ఒక 5-6 కులాలే పెద్ద ఎత్తుగా పాపులేషన్ ఏరియా. కడమ చిన్న చిన్న 100ల మీదలో ఉన్నారు కొన్ని కులాలు. పెద్ద నష్టమేం జరగదు. తెలంగాణకు వచ్చే నష్టమేం ఉండదు, తెలంగాణ బిడ్డలకు వచ్చే నష్టమేం ఉండదు. వాళ్ళు కూడా మన తెలంగాణ బిడ్డల్ని ఇక్కడనే పెరిగారు, ఇక్కడనే పుట్టారు. 80% పిల్లలు ఇక్కడనే పుట్టారు. ఇలా తండ్రేమో బీసీఐ, కొడుకేమో ఓసీ అయితే బాధాకరమైన విషయం ఉంటుంది. కాబట్టి ఇది మీ ద్వారా ముఖ్యమంత్రి గారు మాధవరం గారు మీరు ఒక మన ప్రైమ్ నైన్ మాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఎలక్షన్ టైంలో అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి మీ కాన్స్టిట్యున్సీలో కానీ పక్కన శేర్లింగపల్లిలో కానీ కొంతమంది పార్టీలు వచ్చి ఇక్కడ ప్రచారం చేసి వెళుతున్నాయి. ఏదేమైనా రాజకీయ పార్టీలు ఎక్కడికైనా రావచ్చు, వెళ్ళొచ్చు, సబ్జెక్టు కరెక్షన్. కానీ మీరు ఒక మొన్న పిలిపిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఎవరైతే గౌరవ
చంద్రబాబు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, మీరు ఒక డెలిగేషన్ ఆఫ్ ఎమ్మెల్యేలు మీ కులాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి మాట్లాడమంటే నేను మొన్న మా ప్రైమ్ నైన్ వేదికగా వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రి ప్రత్యక్షంగా నేను అడిగాను. మాధవరం కృష్ణారావు గారు ఒక ఛాలెంజ్ విసిరారు, దాన్ని స్వీకరిస్తారా అంటే ఒక యాంగ్ డైనమిక్ మినిస్టర్ వాసంశెట్టి సుభాష్ ఏమన్నారంటే నేను విజయవాడ వెళ్ళి చంద్రబాబుతోటి పవన్ కళ్యాణ్తో మాట్లాడి వాళ్ళని ఎవరైతే 26 కులాలకు సంబంధించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళ డెలిగేషన్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మేము మాట్లాడతామని మీ ఛాలెంజ్ని ఆయన స్వీకరించారు. ఏమంటారు మీరు? ఇప్పుడు ఏదైతే ఎర్రమనాయుడు గారు కుమారుడు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, ఎస్, అతనే మా దగ్గర ఎప్పిసార్లు వచ్చి 26 కులాల నుంచి మాట్లాడి వెళ్ళిపోయేవాడు. నేను ఇవాళ అతనే నాయకత్వం వహిస్తే ఆయన సెంట్రల్ మినిస్టర్ కాబట్టి అందరం పోనీకి అవకాశం ఉంటుంది, అపార్ట్మెంట్ దొరకని కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎలక్షన్ లో, నా ఎలక్షన్ 23 ఎలక్షన్ లో కూడా ఇక్కడ జనసేన ఉంటుంది నా మీద వచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా 26 కులాల నుంచే మాట్లాడిపోయారు. ఎప్పుడు వచ్చినా కుక్కడపల్లికి వస్తే 26 కులాలను మాట్లాడిపోవడమే తప్ప అవకాశం వచ్చినప్పుడు సెంటర్లో మీరున్నారు, స్టేట్లో వీళ్ళున్నారు, ఈ అవకాశం వచ్చింది, లాస్ట్ గవర్నమెంట్ లో అన్యాయం జరిగింది, పిల్లలకి ఈ గవర్నమెంట్ లో న్యాయం జరగాలనే ఆలోచన మీరు చెప్పినప్పుడు వాళ్ళు మీరు అందరు చేస్తే బాగుంటది. సెంట్రల్ మినిస్టర్ సంబంధించినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చాలా మంది గల్లీ తిరిగి గల్లీగా ఎలక్షన్ జెడ్పీటీ మన కేటర్ ఎలక్షన్లు వచ్చినా, ఎంపీ ఎలక్షన్లు వచ్చినా, అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినా ఫస్ట్ వాదన 26 కులాల నుంచి మాట్లాడిపోతారు వీళ్ళు. మరి వచ్చి ఇలా మీ అందరు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, అక్కడ రండి, నేను కూడా ఇక్కడ నుంచి వస్తాను, పార్టీలకు అతీతంగా వెళ్దాం, మీకు న్యాయం చేద్దాం, ఇది ఎక్కువ టైం లేదు, మంచి అవకాశం ఉంది కాబట్టి మీరు చేస్తే ఖచ్చితంగా న్యాయపరంగా చేస్తే మంచిగా ఉంటుంది. అక్కడ నేను ఇప్పుడు ఏమైనా ఎర్రమనాయుడు కొడుకు గారిని సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి అతన్ని ఇంప్లిమెంట్ అతని పంపిస్తా ఉన్నాను. మామూలు బొమ్మ అని చెప్పాను, పోతారు రేపేళ్ళుండో, అతని దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే నేను వచ్చి కలుస్తాను చెప్పాను. అతను కూడా అతని ద్వారా నడిచినా బాగానే ఉంటుంది, ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ కాబట్టి తొందర అపార్ట్మెంట్ దొరుకుతుంది, చెప్పు నీకు అవకాశాలు ఉంటాయని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను కూడా 4 రోజుల్లో టైం తీసుకుంటా అక్కడ నుంచి. మాధవరం గారు ఒక మాట చెప్పండి. రేపు ఏపీ నుంచి వాసంశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మీరు కూడా వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? 100% వెళ్తాం, వాళ్ళు రమ్మంటే ఖచ్చితంగా వెళ్తాం. రైట్. రెండో విషయం చెప్పండి. ప్రైమ్ నైన్ వేదికగా మీరు అనేక పోరాటాలు చేశారు, 26 కులాల ఎమ్మెల్యేని ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. మీరు ఏదేమైనా కులాలు కొప్పుల వెలమ, సెట్టిబలిజ, పోలినాటి వెలమ, తూర్పు కాపు వీళ్ళందరూ సామాజిక వర్గం మీ కాన్స్టిట్యున్సీలోని పక్కనున్న సేలింగపల్లిలో ఉన్నారు. మీరు హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు మీ పార్టీలకు అతీతంగా జంటనగర్లో ఉన్న ఎమ్మెల్యేలని ఇనిషియేట్ చేసి 31/5/2025 మే 31 నుంచి 13/6 జూన్ 2025 వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది. ఒక డెలిగేషన్ ఆఫ్ ఎమ్మెల్యేలని మీ అధ్యక్షతలో తెలంగాణ రాష్ట్రం నుంచి మీరు పెద్దన్న పాత్ర పోషించి బీసీ కమిషన్ వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ వీళ్ళకి న్యాయం చెయ్యండి అని మీరు లెటర్ సబ్మిట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? ఒకటి సత్యనారాయణ గారు, గవర్నమెంట్ లో ఉండి గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళు మా మాట లేరు. నేనేమంటా వీళ్ళందరూ ఎవరైతే ఓట్లేసి కాన్ఫిడెన్స్, ఇప్పుడు నా కాన్ఫిడెన్స్ ఉన్నారు, నా కాన్ఫిడెన్స్ ఉన్న ప్రజల కొరకు నా పానమోదలని కూడా సిద్ధంగా ఉన్నాను. పక్కకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఓట్లేసి ఎమ్మెల్యేలు ఎందుకు ప్రెషర్ చేయాలి, ఏరిల్లు ఇప్పుడు నేను పోయింది అనుకోని రానంటారు. అతను నేను నా కాన్ఫిడెన్స్ వరకు నేను ఏ రకంగా రమ్మన్నా రెడీ. అదే పక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు కొంతమంది ఇవాళ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు, కొంతమంది టీఆర్ఎస్ లో ఉన్నారు, కొంతమంది బీజేపీలో ఉన్నారు. వీళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేసి లెటర్ పంపిస్తాను, కానీ యాక్సెప్ట్ చేస్తారా లేదా నేను ఎంత చెప్పగలను నా గురించి. ప్రైమ్ నైన్ వేదికగా మాధవరం గారు ఒక్క నిమిషం. ప్రైమ్ నైన్ వేదికగా ఒక కుక్కటపల్లి ఎమ్మెల్యేగా 3 సార్లు ఫస్ట్ టైం టీడీపీలో నెగ్గారు, తర్వాత టీఆర్ఎస్. నాకు పార్టీల కన్నా 26 కులాలు ముఖ్యమని మాధవరం కృష్ణారావు గారు హైదరాబాద్ జంట నగరాల్లోని ఎమ్మెల్యేలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ఐఎమ్ రెడీ టు సబ్మిట్ లెటర్ టు ది బీసీ కమిషన్. ఎవరైతే మీరు ఓట్లేశారన్న మీకు ఒక నమ్మకం, వాళ్ళకి న్యాయం చేయాలని ఒక మానవతా కోణం మీరుంటే ముందుకు రండి, నాతో పాటు చెయ్యి కలపండి, అందరం కలిపి బీసీ కమిషన్కి వెళ్తా ఉంటున్నారు. ప్రైమ్ నైన్ వీక్షిస్తున్న ఎమ్మెల్యేలకి, ప్రైమ్ నైన్ కథనాలతో స్పందించిన ఎమ్మెల్యేలకి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికీ రాజకీయాలు చేయకండి. బీసీ కులాల పట్ల రాష్ట్రాలుగా విడిపోయారు, మాధవరం గారు చెప్పినట్టు అన్నదమ్ములుగా కలిసి ఉన్నారు. అక్కడ ఈరోజు అప్పుడు కేసీఆర్ ఉన్నారు, ఇవాళ రేవంత్ ఉన్నారు, అక్కడ జగన్ ఉన్నారు, ఇవాళ చంద్రబాబు ఉన్నారు. పార్టీలు పదవుల శాశ్వతం కాదు. ఈ వ్యవస్థలో అణగారిన బీసీ వర్గాలు కొన్ని లక్షల మంది ఓట్లేస్తే ఇవాళ మనం ఆ పదవుల్లో ఉన్నాం. ఆ పదవుల్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అనేవాడు, ఏదైనా అధికారం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు న్యాయం చేయకపోతే క్రైమ్ అని. ఈరోజు మీ అందరికీ అధికారం ఉన్న ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కానీ అప్పుడు అన్యాయమే చేశారు. కానీ ఆయన కొటేషన్ మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఏది ఏమైనా ప్రైమ్ నైన్ కథనాలకు స్పందించిన మాధవరం కృష్ణారావు గారు మీకు ధన్యవాదాలు. మీరు రేపు జూన్ 13తో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మీరు ఏదైతే ఒక మాట ఇచ్చారో వీళ్ళ కోసం పోరాడుతాను, నా పార్టీ కన్నా నా నియోజకవర్గంలో ప్రజలు ముఖ్యమన్నారు. నేను ఈ ప్రైమ్ నైన్ డిబేట్ చేపట్టాక అనేక మంది ఎమ్మెల్యేలతో మాట్లాడాను.
ప్రైమ్ 9 ద్వారా మీరు స్పందించండి. 26 కులాలకు ప్రైమ్ 9 పోరాటం చేస్తుంది. మా మేనేజ్మెంట్ అంటే CEO అంటే ఈరోజు కథనాలతో పాటు బీసీ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. మీ పక్కనున్న యంగ్ డైనమిక్ లేడీ ఆవిడ ఈ రోజున ఎప్రిషియేట్ చేయాలి. మీలాంటి వాళ్ళందరూ 11 సంవత్సరాలు అనేక వేదికల మీద ఒక గౌడ బిడ్డగా ఏ పార్టీలో ఉన్నా ప్రైమ్ బ్రాండ్, అన్యాయం జరిగితే సహించే మెంటాలిటీ కాదు ఆవిడది. ఈ రోజున మా చర్చలో వచ్చింది, ఆవిడకి ధన్యవాదాలు. ఒక్క నిమిషం మాధవరం గారు, ఒక అడ్వకేట్ గారు హైకోర్టు ఒక మాట అడగాలనుకుంటారా మిమ్మల్ని? నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పండి. అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీ, దట్ పర్సన్ ఈజ్ బిలాంగ్స్ టు అండ్ తెలంగాణ అండ్ ఆంధ్ర, ఆ వ్యక్తి ఇచ్చిన రిపోర్టు చెల్లుతుందా అని నేను అడుగుతున్నాను తీసేయడానికి. అసలు రిపోర్ట్ చెల్లదండి, ఎందుకంటే అది మాధవరం గారికి తెలియాలని మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీ రిపోర్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్ గా లీగల్ గా చేయాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్ గా నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్స్ ఇన్వైట్ చేశారు. వాళ్ళకి మన పర్సనల్ హియరింగ్ కూడా పెట్టారు. పెట్టిన తర్వాత మన అబ్జెక్షన్స్ అన్ని చెప్పిన తర్వాత మన అప్లికేషన్స్ మన రిప్రజెంటేషన్స్ అన్ని కన్సిడర్ చేసిన తర్వాత వాళ్ళకి రిపోర్ట్ తయారు చేసి పంపించారు. దిస్ ఈస్ ద ప్రాసెస్. కానీ వితౌట్ కండక్టింగ్ ఎనీ ప్రాసెస్, without conducting any public hearing, the state away has given a letter. Yes. అది బ్యూరోక్రసీ చేసిన తప్పు కూడా అని చెప్తాను నేను క్లియర్ గా. ఎందుకంటే అతనికి ఏ రకమైన అథారిటీ లేదు అసలు లెటర్ ఇవ్వడానికి కూడా ఆ రోజు. ఎందుకంటే పర్మనెంట్ బీసీ కమిషన్ ఉండాలని చెప్పేసి ఇంద్రసహాని జడ్జిమెంట్ లో 12 మంది సుప్రీంకోర్టు జడ్జిల బెంచ్ క్లియర్ గా చెప్పింది. ఆ జడ్జిమెంట్ ని వైలేట్ చేశారు క్లియర్ గా మొత్తానికి అందులో. ఇంకోటి ఏంటంటే మీకు సత్యనారాయణ గారు పెక్యులర్ కేసు సెట్టిబల్జ విషయం వచ్చినట్టు 27 కులాల సోదరుల మీద నాకు పూర్తిగా సానుభూతి ఉంది. అందరినీ కూడా మళ్ళీ చేర్చవలసిందే. కానీ మా సెట్టిబల్జ కులానికి వచ్చిన పెక్యులర్ ప్రాబ్లం ఒకటి చెప్తాను. 1997 లో గౌత లచ్చన్ గారు అంటే గౌడ లీడర్ స్టేట్ గా అయిన గౌడ నాయకుడే. ఆయన వెళ్ళి ఈ గౌడ సంఘాలని సెట్టిబల్జ, ఈడ్గా, శ్రీసేన, యాత వీళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి మనం అనేక ప్రాంతాల్లో అనేక రకాల పేర్లతో పిలవబడుతున్నాము. దానివల్ల మనకి రికగ్నిషన్ సరిగ్గా లేకుండా పోయింది. దేనిలో కూడా మనకి రిజర్వేషన్ లో కూడా మనకు సరిగ్గా కోటా దక్కట్లేదు. కాబట్టి మనందరం ఒకే ట్యాక్ లైన్ కింద మన అమాల్గమేషన్ అవుదామని చెప్పేసి వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని గవర్నమెంట్ కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ మీద కూడా బీసీ కమిషన్ ఖరాబుగా ఎంక్వైరీ చేసి గౌడ, శెట్టిబలిజ, ఈడిగా, శ్రీసేన, యాత, తమిళ ఈ అన్ని కులాలు కలిసి కమ్స్ అండర్ గౌడ అని జీవో నెంబర్ 16/1997 లో ఇచ్చారు. అంటే మాకు ఈ గౌడ, శెట్టిబలిజ, ఈడిగా, శ్రీసేన, యాత, గమళ్ళలో అన్ని కులాలు ఉన్నాయి తెలంగాణ. నాగేశ్వరరావు, నాకు అర్థమైంది, మీ బాధ అర్థమైంది. ఆ జీవో నెంబర్ 16లో 5 ఉపకులాలు ఏదైతే ఉన్నాయో 4 ఉంచి ఒకటి తీసేశారని మీ ఆవేదన. ద జీవో ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఎంటైర్ ఈ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. అది తెలంగాణకు ఇంప్లిమెంట్. అదే నేను చెప్తున్నాను, బ్యూరోక్రాట్ చేసిన అతి దుర్మార్గం ఏంటంటే జీవోలని, రాజ్యాంగాన్ని వైలేషన్ చేసి రిమూవ్ చేశారు. ఏదేమైనా ఈ రోజు ఈ చర్చలో పాల్గొన్న ఒక నిమిషం అంటే సమయం లేదు మనకి. నెక్స్ట్ బులెటిన్ ఉంది. మీ సమస్య నాకు అర్థమైంది. జీవో నెంబర్ 16లో సుప్రీంకోర్టు కూడా చాలా కేసుల్లో ఏం చెప్పిందంటే పుట్టిన రాష్ట్రంలో కానీ మనం నివసిస్తున్న రాష్ట్రంలో కానీ ఏదైనా రాష్ట్రంలో మీకు రిజర్వేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ మీ ఆప్షన్ అని చెప్పి నంబర్ ఆఫ్ జడ్జిమెంట్ లో చెప్పి మేము హైదరాబాద్ లోనే ఉంటున్నాం కాబట్టి మేము హైదరాబాద్ లోనే బీసీలుగా గుర్తింపని చెప్పేసి ఈ ద్వారా నేను డిమాండ్ చేస్తాను. రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు. ఇది ఈ రోజు స్పెషల్ డిబేట్. ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మాధవరం కృష్ణారావు గారికి ధన్యవాదాలు. అలాగే ఇందిరా శోభన్ గారికి, అలాగే స్టూడియోలో ఉన్న రాజు గారికి. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఏదేమైనా గత 26+1 కులాలకు తీసిన అన్యాయాన్ని ప్రైమ్ 9 వేదికగా మేము చర్చిస్తూ వస్తున్నాం. కారణం, ఒక 20 లక్షల మంది రోడ్డు మీద పడితే ఏ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పట్టించకపోతే ఈ రోజున ప్రైమ్ 9 మేనేజ్మెంట్ అండ్ CEO మీకు ఈ కథనాలను ప్రచారం చేసాం. ఎట్టగేలకు రాజకీయంగా ఒక చైతన్యం వచ్చింది, ప్రజల్లో చైతన్యం వచ్చింది. తద్వారా రేవంత్ రెడ్డి గారు ఈ కథనాలకు స్పందించి బీసీ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. రేపు 31/5 నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. జూన్ 13 వరకు ఈ 26 కులాలు ఏ సమస్య ఉన్నా కూడా బీసీ కమిషన్ చైర్మన్ కార్యాలయాన్ని సంప్రదించి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క హక్కులను తిరిగి సాధించుకోండి. తద్వారా మీకు రిజర్వేషన్ వస్తుంది. మేము ఏదైతే పోరాటం చేస్తున్నామో మీ కళ్ళల్లో విజయం, మీ ఆనందం చూడాలని, తద్వారా రాజ్యాంగబద్ధంగా మీకు రిజర్వేషన్ వస్తుంది. అప్పటి వరకు మీకోసం మేము పోరాటం చేస్తూ ఉంటాం. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.